ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మొత్తం అంతా కూడా పూర్తయిపోయింది. ఫలితాలు వచ్చేస్తున్నాయి. అందరికీ తెలిసిందే రిజల్ట్ ఎవరు నెగ్గుతారనేది ముందుగానే నిర్ణయం అయిపోయింది. సంఖ్యాపరంగా చూస్తే ఎన్డీఏ కూటమికి 422 అయితే ప్రతిపక్ష కూటమి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి కూటమికి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 324. అందువల్ల దాదాపు 100 సంఖ్య తేడా ఉండడంతో 10-15 అటు ఇటు అయినా ఖచ్చితంగా అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తారనేది ముందు నుంచి ఊహించిందే, అదే రిజల్ట్. అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు, అంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి 3 పార్టీలు మాత్రమే దేశవ్యాప్తంగా చూస్తే ఈ ఎన్నికల్ని బహిష్కరించడము లేదా ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనమని చెప్పడం అని జరిగింది. 3 పార్టీలు బీజూ జనతాదళ్ అటు ఇండియా కూటమిని కానీ ఇటు ఎన్డీఏ కూటమిని కానీ సపోర్ట్ చేయడానికి ఆ పార్టీకి ఏ రకమైనటువంటి ఇష్టం లేకపోవడం అనేది ఆ పార్టీ ప్రత్యేకత. ఒరిస్సాలో అత్యధిక కాలం అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అంతేకాకుండా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి పార్టీ కనుక బీజూ జనతాదళ్కి సెంటిమెంట్ అనేటటువంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనట్లేదు. 7 స్థానాలు ఆ పార్టీకి ఓటింగ్లో ఉన్నాయి. ఇక మరోవైపు అకాలీదళ్ నామకే వాస్తే అకాలీదళ్ కూడా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో బహిష్కరించింది. ఇక తెలంగాణ నుంచి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి 4 సభ్యులు ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికను బహిష్కరించింది. ఇది నిజానికి మిగిలిన పార్టీలు ఎలా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని రేకెత్తించాడు అటువంటి అంశము. తెలుగు ప్రాంతం నుంచి అత్యున్నతమైనటువంటి రాజకీయ పదవులు విషయంలో కానీ, లేదంటే దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం సంతరించుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ చూస్తే ఎన్టీ రామారావు, పివి నరసింహారావు తర్వాత అంతటి విశాలమైనటువంటి భావాలు, జాతీయవాద దృక్పథము, తెలుగుదనానికి ఒక సింబల్గా ఉండడం అనేటటువంటిది అన్ని ఎవరైనా నిలబెట్టుకోగలిగారా అంటే గడిచిన 30 ఏళ్లలోని మళ్ళీ తెలుగుదనానికి ప్రాంతీయ పార్టీగా ఉంటూనే, ప్రాంతీయంగా ఉంటూనే జాతీయవాద ముద్ర వేయడానికి పెద్దగా కృషి చేసినటువంటి వాళ్ళు మనకి కనిపించట్లేదు. నిజానికి తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగులో ఆత్మాభిమానం, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ వచ్చినటువంటి ఈ పార్టీ ఎన్టీ రామారావు చాలా కాంగ్రెస్ పార్టీతో ఎంతో విభేదాలు ఉన్నప్పటికీ పివి నరసింహారావు ప్రధానమంత్రి కావాలి అని బలంగా వాంఛించటము, ఆంధ్ర ప్రాంతం నుంచే పివి నరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకి బేషరతుగా సపోర్ట్ ఇవ్వడం, అడగకపోయినా సరే మన తెలుగు బిడ్డ ప్రధాని కావాలనుకోవడం అనేది జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు జాతీయ పాలిటిక్స్లో నుంచి చాలా చక్రం తిప్పాను అదన్నీ అనుకున్నప్పటికీ తెలుగు వాళ్ళకి ఉన్నత పదవులు రావడంలో ఆయన పోషించినటువంటి పాత్ర పెద్దగా ఏమీ లేదని చెప్పాలి. బాలయోగికి సంబంధించి అది నిజానికి ఆ పొలిటికల్ పోస్టు తన చేతిలో కీలకంగా ఉండాలి, లోక్సభ స్పీకర్ తన పార్టీకి అనే ఉద్దేశంతో తప్ప అందులో ఉదారత్వం కానీ ఏమీ అంత ఏమి గొప్పతనం ఏమి కానీ ఉందని మనం చెప్పలేము. అబ్దుల్ కలాం చేశామని కానీ, లేదంటే దేవగౌడని ప్రధాని చేశామని, దీంట్లో తెలుగు వాళ్ళకి లభించింది ఏంటంటే అప్రశ్నార్థకమే. ఇక తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణకి సంబంధించినటువంటి అస్తిత్వవాదంతో పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ విషయానికి వస్తే టీఆర్ఎస్ తెలంగాణ బిడ్డ తొలిసారిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడడం, అందులో న్యాయ కోవిదుడిగా ఉండడము, న్యూట్రల్ ఇండిపెండెంట్ వ్యూ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఏర్పాటైన తర్వాత అత్యున్నత పదవికి పోటీ పడుతున్నటువంటి తొలి తెలంగాణ బిడ్డ. అటువంటిప్పుడు తెలంగాణ సెంటిమెంట్కే ప్రాతిపదిక, తెలంగాణయే తన అస్తిత్వము ముద్ర అని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ సుదర్శన్ రెడ్డికి ఉండేటటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలు, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఒక తెలంగాణ ప్రజల్లో ఆత్మాభిమానము, సెంటిమెంటు అనేటటువంటిది ఉంటుంది కనుక నిజానికి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు పలికి ఉంటే కనుక తెలంగాణ ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మేము రాజకీయాలకు అతీతంగా మన వాడిని మనం ఓటేసుకుంటున్నాము అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు బీఆర్ఎస్ బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. సుదర్శన్ రెడ్డిని ఒక పార్టీ అభ్యర్థిగా చూడడం అనేది కష్టం. ఇండియా కూటమి ఏదో కూటమిలో ఉండాలి కనుక కూటమి తరపున పోటీ చేయొచ్చు, కానీ ఆయనకు ఉండే ముద్ర వేరు. అందులోని ఉపరాష్ట్రపతి పదవి తర్వాత నిజానికి వెంకయ్యనాయుడే చెప్పాడు, అంటే ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అవుతున్నప్పుడే ఆయన రాజీనామా చేసి ఏ పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పడిన వాళ్ళు ఎవరైనా కూడా స్వతంత్రంగా ఉండాల్సింది, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండడం అనేది అవసరం కూడా. అటువంటి పరిస్థితుల్లో సుదర్శన్ రెడ్డి లాంటి తెలంగాణ బిడ్డ రంగంలో నిలిచిన బీఆర్ఎస్ రాజకీయ లెక్కలు వేసుకుంటూ పక్కన ఉంది. ఇది ఒక రకంగా
సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అనుకున్నటువంటి తెలుగుదేశము ఎన్డీఏ కూటమిలో నిజానికి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ వచ్చిన సందర్భంలోనే చంద్రబాబు నాయుడు కనుక నిజంగా ముందుగా మేల్కొని ఉంటే కనుక జాతీయ స్థాయిలో ఎవరు ఇప్పుడు తెలుగు బిడ్డలు ఎవరు ఉన్నత పదవుల్లో లేరు కనుక ఆయన ఒక ప్రపోజల్ పెట్టి ఉండాల్సింది. తెలుగు వాళ్ళ నుంచి ఒకరిని నించోబెట్టాలి, తెలుగు వాళ్ళు ఎవరు కూడా జాతీయ స్థాయిలో కీలకమైన పదవుల్లో లేరంటూ ఉపరాష్ట్రపతి పదవికి తెలుగువాడు ఉండాలి అని నిజానికి చంద్రబాబు నాయుడు తన స్టేచర్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏలోనే చర్చ పెట్టి ఉండాల్సింది, కానీ పెట్టలేదు. ఇక తన సొంత గడ్డ నుంచి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నప్పుడు బీఆర్ఎస్ నైతికంగాని ఓటింగ్ పరంగాని సపోర్ట్ చేయడం అనేది బాధ్యత అయినప్పటికీ బీఆర్ఎస్ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే కేవలం ఈ ప్రాంతీయ పార్టీలు రాజకీయాలనే లెక్కలు వేసుకుంటున్నాయి తప్ప రాజకీయాలతో కూడినటువంటి ఒక సంకుచితమైనటువంటి నాయకులు కుచించుకుపోతున్నారు, కొరచ నాయకులుగా మారిపోతున్నారు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పటికీ తెలంగాణ నుంచి వచ్చిన తెలంగాణ అని కాకుండా ఆయన జాతి మొత్తాన్ని, దేశం మొత్తాన్ని ఏకభావంతో చూశారు. అంటే విశాలమైనటువంటి దృక్పథంతో పివి నరసింహారావు వ్యవహరించారు. ఎన్టీ రామారావు తెలుగులో ఆత్మాభిమానం అన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించినప్పటికీ చెన్నైకి, తమిళనాడుకి నీళ్లు అందించడం, తెలుగు పథకాన్ని రూపకల్పన చేయడం కానీ జాతీయ అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లోని నేషనల్ అంటే గవర్నమెంట్స్కి సపోర్ట్ చేయడంలో కానీ అనేక అంశాల్లో కర్ణాటకకి సహకరించడం కానీ ఇలా చూస్తే ఆయన వీళ్ళంతా లార్జర్ దెన్ లీడర్స్ కింద ఉండేటటువంటి పరిస్థితి, లెజెండ్స్ కింద మిగిలిపోయిన పరిస్థితి ఎన్టీ రామారావుకి, పివి నరసింహారావుకి కనిపిస్తుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు తాము అధినేతలము అంటూ సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోటి ఆంధ్రప్రదేశ్లోని అసలు చరిత్రలోనే లేనట్టుగా మళ్ళీ ఎవరన్నా వస్తారో లేదో తెలియనట్లుగా ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక రికార్డు సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళెవరు కూడా తెలుగుకు సంబంధించిన వ్యక్తి పోటీ పడాలి అని ముందుగా ఆశించకపోవడము, పోటీ పడుతున్నారంటూ మద్దతు ఇవ్వడానికి సాహసించకపోవడం అనేది సంకుచితమైనటువంటి ఈగోయిస్ట్ పాలిటిక్స్కి నిదర్శనంగానే మనం చెప్పాలి. నెగ్గడమా లేదా అనేది పక్కన పెడితే తెలుగు వాళ్ళు ఒకటవుతారు, తెలుగు వాడు ఎవరైనా రంగంలో ఉంటే జాతీయ స్థాయి పోస్టులకి వాళ్ళు సాలిడారిటీ ప్రకటిస్తారు అనేటటువంటి ఒక భరోసాని సైతము రాజకీయ రంగానికి వీళ్ళిద్దరూ ఇవ్వలేకపోయారు. అదే సందర్భంలో తమిళనాడు ఏ అవకాశాన్ని వచ్చినా అక్కడ అనేక రకాలైన పాలిటిక్స్ ఉన్నా తమిళనాడు ఏ అవకాశం వచ్చినా వదులుకోదు. నిజానికి వాళ్ళకి డిఎంకే ఇబ్బంది పడుతుందేమో రాజకీయంగా అని ఈయన పోటీ పడుతున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బీజేపీ క్యాండిడేట్ పోటీ పడుతున్నప్పుడే ఖచ్చితంగా డిఎంకే అభ్యర్థికి అవకాశం ఇస్తామంటూ ఇండియా కూటమి ముందుకు వచ్చినప్పటికీ ఆ రాజకీయం కుదరదు, మా తమిళనాడు వ్యక్తే కదా ఎన్నికయ్యేది అంటూ పోటీ పెట్టడానికి కూడా డిఎంకే ఇష్టపడలేదు. అంటే తమ అభ్యర్థి పోటీకి ఎట్టి పరిస్థితుల్లోని తాము అంటే ప్రత్యర్థిని కూడా తమ రాష్ట్రం నుంచే పెట్టడం సాధ్యం కాదు అనే కోణంలో రాజకీయ లెక్కలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వ్యూహాత్మకంగా డిఎంకే తాము బరిలో ఉండము, అయినా కూడా ఇండియా కూటమిలో ఉంటామని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభ్యర్థి ఎన్నికవుతాడని, తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎన్నికవుతాడనే ఉద్దేశంతో డిఎంకే ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కనీస ప్రతిఘటన కానీ జాతీయ స్థాయిలో పోస్టులకు మేము పోటీ పడతామనేటటువంటి నమ్మకాన్ని కానీ ఇవ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ ఎన్డీఏ తరపున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిపాదించకపోవడము, కనీసము ముందుగా తెలుసుంటే సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఉండేవాళ్ళు మేము అనేటటువంటి భావన కూడా వ్యక్తం చేయకపోవడం, ఇక తాము ఎటు పోటీ చేసినా ఎవరు అడగని పరిస్థితిలో ఉన్నప్పటికీ తాము ఎవరికి బలపరిచినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏనే ఎంచుకోవడము, ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టినప్పటికీ తెలంగాణ అనేటటువంటి సెంటిమెంట్ కి ప్రాతిపదికగా చిహ్నంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎన్నికనే బహిష్కరించడం అనేది తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో కోల్పోతున్నటువంటి ప్రాధాన్యము, క్రమంగా కుచించుకుపోతున్నటువంటి నాయకత్వ శైలి, నాయకులు కురచగా మారిపోతున్నటువంటి తీరుకు నిదర్శనంగానే చెప్పాలి. ఖచ్చితంగా నెగ్గేటటువంటి అభ్యర్థి ఎవరైనప్పటికీ ఉపరాష్ట్రపతిగా ఇప్పటికే రిజల్ట్ డిక్లేర్ అయినటువంటి పరిస్థితిలోనే పోటీ పడడం జరిగినదని చెప్పాల్సి ఉంటుంది నెంబర్స్ దృష్టిలో పెట్టుకుంటే. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో భరోసాతోటి ముందుకు వస్తాయి, వీళ్ళు ప్రశ్నిస్తారు, వీళ్ళని కన్సల్ట్ చేయకుండా నిర్ణయం తీసుకోకూడదు అంటూ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఆలోచించుకోవాలంటే ఖచ్చితంగా మా వాటా ఏంటి అని ప్రశ్నించాలి. ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఆ రకమైనటువంటి ధోరణి లేకుండా ప్యూర్లీ పక్కా రాజకీయాలనే లెక్కలేసుకుంటూ తమ పరిధిని తామే కుచించుకుపోతున్న
అన్నటువంటి పరిస్థితిలో నాయకులు కనిపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా తెలుగు రాష్ట్రాలను ఎవరు పట్టించుకోనటువంటి దురవస్థకి దారితీస్తుందనే మనం చెప్పాలి.